అందరు ఎలా ఉన్నారు? ఈరోజు జొన్న పిండితో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసి ఒక పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని 2 మిర్చి అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి బాగా. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది ఆనియన్స్ కాస్త రెడ్డిష్గా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగుంటుంది. నేను ఇందులో ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయింది కదా, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని, ఒక్కొక్క బెండకాయని 2 పీసెస్గా కట్ చేశాను, అవి వేసుకుంటున్నా. ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు తగినట్టు కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసాను. ఇందులో ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ చింతపండు తగినంత నానబెట్టుకున్నాను. మీకు కావాల్సినంత పులుపుని తగ్గట్టు నానబెట్టుకొని అది పిండి ఆ రసంని బెండకాయ పులుసులో వేయాలి. ఇది కాస్త ఉడుకుతున్నప్పుడు మనకు జొన్న పిండి తగినంత తీసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి జొన్న పిండిని కలుపుకుందాము. నేను ప్రజెంట్ అయితే 2 స్పూన్స్ జొన్న పిండి తీసుకుంటున్నా. మీరు కర్రీకి తగ్గట్టు జొన్న పిండిని తీసుకోండి. ఇది జొన్న పిండి అది బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా, అప్పుడు కర్రీలో వేసుకోవాలి. నేను ఉండలు లేకుండా కలిపి వేస్తున్నాను. కొంచెం గట్టిగా అయిందంటే మీరు కొంచెం వాటర్ వేసుకోండి. నేను కొన్ని వాటర్ వేసాను గట్టిగా అయిందని. బెండకాయ పులుసు ఇలా ఉండాలి. మరీ చిక్కగా కాకుండా, మరీ నీళ్ళగా కాకుండా, గట్టిగా కాకుండా, ఇలా కర్రీ ఇలా ఉండాలి. ఒక 5 మినిట్స్లో అయిపోయింది. నేను దీన్ని గిన్నెలోకి తీసుకుంటున్నా. సింపుల్గా అవుతుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ అన్నము, పప్పు, బెండకాయ పులుసు, చిక్కుడుకాయ ఫ్రై, వడియాలు, చట్నీ. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.